హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ ఇన్ తెలుగు ఎల్టెక్స్ క్లాసెస్ సగర్వంగా సమర్పిస్తున్న యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆర్ ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ప్రిపరేషన్ కోర్స్ మీకు ఇప్పుడు అతి తక్కువ ఫీజులో అంటే కేవలం 27,000 ఫీజుతో స్టార్ట్ అవుతుంది. 6 months వ్యాలిడిటీతో. మన ఫ్లాగ్షిప్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు 54,000. మధ్యలో మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది, 1 year వ్యాలిడిటీతో 45,000 రూపీస్. మీరు ఏ ప్లాన్ అన్నా తీసుకోవచ్చు. 6 months ప్లాన్ తీసుకొని తర్వాత 1 year నుంచి లైఫ్ టైంకి కూడా అప్గ్రేడ్ అవ్వచ్చు. ఆఫ్లైన్ కావాలనుకునే వాళ్ళకి విశాఖపట్నం, హైదరాబాద్ 2 చోట్ల మనం ఆఫ్లైన్ క్లాస్ అందిస్తున్నాం. 63,000 రూపాయలకు మాత్రమే ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు లభిస్తుంది. ఈ ఫీజు మీకు 31st October వరకు మాత్రమే వ్యాలిడ్. అండ్ తర్వాత 1st November నుంచి 10,000 రూపాయలు ఫీజు పెరగబోతుంది ఆన్ ఆల్ ప్లాన్స్. సో ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో 31st October లోపు జాయిన్ అయ్యే ప్రయత్నాలు చేయండి. కాంటాక్ట్ నెంబర్ మీ ఇక్కడ కనిపిస్తుంది. దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్. అయితే ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయితే ఏం కవర్ చేస్తారు అనే డౌట్స్ ఎవరికన్నా ఉంటే ఈ స్లైడ్ చూడండి అమ్మా. మీకు యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ అవుతుంది. సీసాట్ కంప్లీట్గా కవర్ చేయడం అవుతుంది. కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 ఆస్పెక్ట్స్ని కంబైన్ చేసి కరెంట్ అఫైర్స్, క్లాస్ 6 నుండి 12 వరకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మీకు సెపరేట్గా ఇవ్వడం అవుతుంది. ప్రిలిమ్స్కి టెస్ట్ సిరీస్, అలాగే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి డైలీ ఇనిషియేటివ్ కూడా మనం రన్ చేస్తున్నాం. సో ఆల్ దీస్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. అయితే దీంతో పాటు ఎడిషనల్గా మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, ఆర్బీఐ గ్రేడ్ బి, బ్యాంక్ పీఓ అండ్ క్లర్క్, ఎస్ఎస్సి సీజీఎల్, రైల్వే అన్ని కోర్సెస్కి కూడా ఫ్రీ కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా మనం ఇస్తున్నాం. అంటే యూపీఎస్సీ కట్టే ఫీజుతో మీకు ఇవన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 27,000 పెట్టి యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్నారనుకోండి, 6 months ప్లాన్. ఈ 6 months ఇక్కడ కనిపిస్తున్న అన్నీ ప్లస్ ఇక్కడ కనిపిస్తున్న అన్నీ కూడా మీకు విత్ 6 months వ్యాలిడిటీ వస్తుంది. మీరు యూపీఎస్సీ లైఫ్ టైం వ్యాలిడిటీతో తీసుకున్నారనుకోండి, వీటితో పాటు ఇవి కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చేస్తాయి. సో ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు. ఒకవేళ ఎలా ఉంటాయి క్లాసెస్ అని మీరు చెక్ చేయాలి అనిపిస్తే మన వెబ్సైట్ ltxclasses.com మీరు వెళ్ళి ltxclasses.com మీరు వెళ్ళి మనకి సెర్చ్ బాక్స్లో ఈ 3 days ఫ్రీ ప్యాక్ అని చెప్పి టైప్ చేయండి, లేదా ఫ్రీ అని చెప్పి టైప్ చేయండి చాలు. ఈ ఫ్రీ ప్యాక్ వస్తుంది. ఇందులో మీకు ఇందాక చెప్పిన యూపీఎస్సీ ఇన్ఫినిటీ మరియు కాంప్లిమెంటరీ కోర్సులు అన్నీ కూడా ఉంటాయి. ఫుల్ యాక్సెస్, డెమో యాక్సెస్ కాదు, కంప్లీట్గా ఫుల్ యాక్సెస్ ఉంటుంది. 3 రోజుల పాటు మీరు విచ్చలవిడిగా చెక్ చేసుకోవచ్చు. ఇది మన కాంటాక్ట్ నెంబర్. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇండివిజువల్ కోర్సెస్ ఉన్నాయి, ఫుల్ కోర్సెస్ ఉన్నాయి. నచ్చిన కోర్సులో మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. మన ఎడిటోరియల్ వచ్చేసి లిమిట్స్ ఆఫ్ ప్లెజర్ అనే పేరుతో వచ్చింది. కేరళ గవర్నర్కి అక్కడి మినిస్ట్రీకి గొడవలు అవుతున్నాయి, మనం చూస్తున్నాం. వాటికి సంబంధించి ఇంకొక ఆర్టికల్ వచ్చింది. సో ఇది లిమిట్స్ ఆఫ్ ప్లెజర్ అనే పదాన్ని ఎందుకు వాడారంటే దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ప్లెజర్ డాక్ట్రిన్. మినిస్టర్స్ అనేవాళ్ళు గవర్నర్ యొక్క దే వర్క్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఉంటుంది కాన్స్టిట్యూషన్లో. అయితే ప్లెజర్ డాక్ట్రిన్కి లిమిట్స్ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు మొత్తం గవర్నర్ అన్నీ చేయడానికి కుదరదు అనే యాంగిల్లో ఈ పర్టికులర్ టాపిక్ వచ్చింది, ఈ టైటిల్ అనేది వచ్చింది. జనరల్ స్టడీస్ పేపర్ 2 రోల్ ఆఫ్ గవర్నర్కి సంబంధించింది. స్టేట్ గవర్నమెంట్లోకి మీకు వస్తుంది పాలిటీలో. ఓకేనా? అయితే ఒక్కసారి స్మాల్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ గవర్నర్ అన్నీ చెప్పను, కొంచెం మీకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చి మనం ముందుకు వెళ్దాం. అసలు గవర్నర్కి సంబంధించిన కాన్స్టిట్యూషన్లో మీరు గవర్నర్కి సంబంధించిన ఆర్టికల్స్ చూస్తే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి 155. ఆర్టికల్ 155 టాక్స్ అబౌట్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ షెల్ బీ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ అపాయింట్స్ గవర్నర్. అయితే ప్రెసిడెంట్ తనంతట తాను జనరల్గా అపాయింట్ చేయరు. ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు ఎవరినైతే అపాయింట్ చేయమని చెబుతారో, వాళ్ళు ఎవరినైతే రికమెండ్ చేస్తారో ఆ రికమెండ్ చేసిన వ్యక్తిని ప్రెసిడెంట్ జనరల్గా గవర్నర్గా అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక ఆస్పెక్ట్. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మనకి ఆర్టికల్ 164 Clause 1. ఆర్టికల్ 164 Clause 1 ఏం చెప్తుందంటే గవర్నర్ అపాయింట్స్ ద చీఫ్ మినిస్టర్ని గవర్నర్ అపాయింట్ చేస్తారు. సో ఎవరైతే ఎలక్షన్స్లో మెజారిటీ తెచ్చుకుంటారో వాళ్ళని ఆయన అధికారం స్వీకరించమని, సీఎంగా పదవిని స్వీకరించమని ఆహ్వానించి అపాయింట్ చేసేది గవర్నరు. అలాగే మినిస్టర్స్ని కూడా
గవర్నరే అపాయింట్ చేస్తారు, కాకపోతే ఆన్ ది అడ్వైస్ ఆఫ్ సీఎం. ఆన్ ది అడ్వైస్ ఆఫ్ సీఎం. సో సీఎం అడ్వైస్ని బేస్ చేసుకొని మినిస్టర్స్ని కూడా గవర్నర్ అపాయింట్ చేస్తారు. అయితే ఇక్కడ ఆర్టికల్ 164(1) ఏం చెప్తుందంటే, దీస్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దే షల్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, దే షల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్. ఈ స్టేట్మెంట్ అనేది మనకి ఆర్టికల్ 164(1)లో కనిపిస్తుంది. సో ఇప్పుడు కేరళ గవర్నర్ ఏమంటున్నారంటే, మనకి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 164(1) ఏమో మినిస్టర్ షల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ అని ఉంది. సో కాబట్టి ఇఫ్ ఐ ఆమ్ నాట్ సాటిస్ఫైడ్, ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ప్లెజర్ ఎనీ మోర్, రైట్, ఇఫ్ ఐ ఆమ్ నాట్ ఇన్ ప్లెజర్ ఆఫ్ హౌ దే ఆర్ ఫంక్షనింగ్, వాళ్ళు సరిగ్గా ఫంక్షన్ చేస్తున్నారని నాకు అనిపించకపోతే ఐ విల్ విత్డ్రా మై ప్లెజర్, నా ప్లెజర్ని విత్డ్రా చేసుకుంటాను, విచ్ మీన్స్ దట్ మినిస్టర్ విల్ లూజ్ హిస్ జాబ్ అని గవర్నర్ ఈ మధ్యన హెచ్చరిక చేయడం జరిగింది. దీని మీద కాన్స్టిట్యూషనల్ డిబేట్ మొదలైంది. అదేంటది, అసలు సీఎం చెబితే కదా మినిస్టర్స్ని అపాయింట్ చేస్తారు, గవర్నర్ తనంతట తాను మినిస్టర్ని అపాయింట్ చేయలేరు, అలాగే గవర్నర్ తనంతట తాను ఎలా రిమూవ్ చేసేస్తారు, సీఎం చెప్తేనే కదా చేయాలి అనేది వాదన అనమాట. సో కాన్స్టిట్యూషన్లో ఈ స్టేట్మెంట్ ఉన్నప్పటికీ దీని అర్థం ఏంటంటే, అగైన్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ సీఎం పలానా వ్యక్తిని రిమూవ్ చేయాలంటే గవర్నర్ చేయడమే తప్పితే గవర్నర్ తనంతట తాను రిమూవ్ చేయకూడదు అనేది సెటిల్డ్ ప్రిన్సిపల్. ఫైనల్గా అది మనకి సెటిల్డ్ ప్రిన్సిపల్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అర్థమైందా? సో ఇది మన స్టోరీ అనమాట. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు గవర్నర్, మినిస్టర్స్ షల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ అని చెప్పాం. మరి గవర్నర్ కాదేంటి? గవర్నర్కి పదవి పర్మనెంటా, లేకపోతే గవర్నర్కి కూడా అలాంటి లింక్ ఏమన్నా ఉందంటే ఉంది. సో గవర్నర్ షల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 156(1) ఏం చెప్తుంది, ప్రెసిడెంట్ గవర్నర్ని అపాయింట్ చేస్తారు అండ్ గవర్నర్ షల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్కి పలానా గవర్నర్ని రిమూవ్ చేయమని చెప్పేస్తే ప్రెసిడెంట్ రిమూవ్ చేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంది. ప్రెసిడెంట్కి గవర్నర్ని రిమూవ్ చేసే అధికారం ఉంది. ఇక్కడ కూడా మినిస్టర్స్ని రిమూవ్ చేయాలంటే సీఎం గవర్నర్కి చెబితే గవర్నర్ రిమూవ్ చేయొచ్చు. తనంతట తాను చేయొచ్చా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. అది ఇక్కడ ఉన్న కన్ఫ్యూజన్, కాన్స్టిట్యూషనల్ డిబేట్. గవర్నర్ ఖాన్ షుడ్ నాట్ కాన్ఫ్లేట్ రోల్ యాజ్ ఛాన్సలర్ విత్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్. మనకి విచిత్రం ఏంటంటే, ఈ ప్రతి రాష్ట్రానికి ఉన్న గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఈ గవర్నరే ఆ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా బై డిఫాల్ట్ ఛాన్సలర్గా పనిచేస్తారు. వైస్ ఛాన్సలర్స్ వేరే వాళ్ళు ఉంటారు, కానీ అన్ని యూనివర్సిటీస్కి ఛాన్సలర్గా గవర్నరే ఉంటున్నారు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే, యూనివర్సిటీస్కి సంబంధించిన నిర్ణయాలు ఏవైనా తీసుకునేటప్పుడు యూనివర్సిటీస్ యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్ అనేది లెజిస్లేచర్ కంట్రోల్లో ఉంటుంది. సో లెజిస్లేచర్ ఆ చట్టాల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసినా, యూనివర్సిటీల్లో నియామకాలు అపాయింట్మెంట్స్ ఏమైనా చేసినా సరే, స్టేట్ గవర్నర్కి మధ్యలో క్లాషెస్ వస్తూ ఉంటాయి. ఇద్దరు ఇన్ సింక్ ఉంటే పర్లేదు. ఒకవేళ స్టేట్ గవర్నర్కి మధ్యలో డిస్టర్బెన్స్ ఉందనుకోండి, అప్పుడు ఈ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ రచ్చ అవుతుందన్నమాట. ఇప్పుడు కేరళలో అదే జరుగుతుంది. యూనివర్సిటీ అపాయింట్మెంట్స్ విషయంలో గవర్నర్ సాటిస్ఫైడ్గా లేరు, కొన్ని విషయాల్లో ఆయన సాటిస్ఫైడ్గా లేరు. సో దానివల్లే గొడవలు అవుతున్నాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఆయన ఆ విషయంలో సాటిస్ఫైడ్గా లేరు కాబట్టి, అంటే ఒక ఛాన్సలర్గా ఆయన హ్యాపీగా లేరు. ఛాన్సలర్గా హ్యాపీగా లేనప్పుడు ఛాన్సలర్గా తనకున్న పవర్స్ని ఉపయోగించి ఏదన్నా చేయొచ్చు. కానీ ఆయన ఏం చేస్తున్నారు, గవర్నర్గా తనకున్న అధికారాన్ని ఉపయోగించి మినిస్టర్స్ని బెదిరించడం, నేను ప్లెజర్ విత్డ్రా చేస్తానని చెప్పడం, ఇవన్నీ చేస్తున్నారు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, గవర్నర్ ఖాన్ షుడ్ నాట్ కాన్ఫ్లేట్ అంటే కంబైన్ చేసేయడం రోల్ యాజ్ ఛాన్సలర్గా ఉన్న మీకున్న రోల్ని, గవర్నర్గా మీకున్న కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ని కంబైన్ చేయకూడదు. దేని పని అది. మీకు యూనివర్సిటీ ఆస్పెక్ట్స్ వరకు ఛాన్సలర్గా మీకున్న అధికారాలను ఉపయోగించండి, గవర్నర్ స్టేట్ కాన్స్టిట్యూషనల్ హెడ్గా ఏం చేయాలో అది చేయండి. రెండింటిని కంబైన్ చేయకూడదు అని చెప్పి అంటున్నారు. Kerala Governor Arif Muhammad Khan has declared that he is withdrawing his pleasure as far as Finance Minister K.N. Balagopal is concerned.
కేఎన్ బాలగోపాల్ విషయంలో యాజ్ ఫార్ యాజ్ హీ ఈజ్ కన్సర్న్డ్ నేను నా ప్లెజర్ విత్డ్రా చేసుకుంటున్నాను అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నట్టు, డైరెక్ట్గానే చెప్తున్నట్టు సీఎంకి, బాబు నా ప్లెజర్ విత్డ్రా చేసుకుంటున్నాను, సో మీరు నాకు రికమెండ్ చేస్తే, అఫీషియల్గా మీరు రికమెండ్ చేస్తే నేను అతన్ని పీకేస్తాను అని చెప్పి గవర్నర్ ఇండికేషన్ ఇస్తారు సీఎంకి. హీ ఎక్స్పెక్ట్స్ కాన్స్టిట్యూషనల్లీ అప్రోప్రియేట్ యాక్షన్ బై చీఫ్ మినిస్టర్ పినరయి విజయన్. సో కాన్స్టిట్యూషనల్లీ అప్రోప్రియేట్ యాక్షన్ మీరు తీసుకోవాలి, బికాస్ దే వర్క్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ మై గవర్నర్, కాబట్టి నా ప్లెజర్లో ఆయన ఇప్పుడు పనిచేయట్లేదు, నేనే ఓపెన్గా చెప్తున్నాను, ఇప్పుడు మీరే ఏది అప్రోప్రియేట్ డెసిషన్ మీరే తీసుకోవాలని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. In other words, Mr. Khan wants Mr. Balagopal dismissed for remarks that he sees as seditious, undermining national unity and stoking regionalism. బాలగోపాల్ కొన్ని రిమార్క్స్ చేశారు, కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ గురించి తర్వాత ఇక్కడ రాశారు, చదువుదాం. ఆ కామెంట్స్ ఎలా ఉన్నాయంటే అవి సెడిషియస్ అంటే దేశద్రోహానికి సంబంధించినట్టు, అంటే దేశానికి లాయల్గా మన నేషనల్ ఇంటిగ్రిటీని, దేశ సమగ్రతని దెబ్బతీసేలాగా, రీజనలిజంని, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేలాగా ఉన్నాయి ఆయన కామెంట్స్. కాబట్టి నేను విత్డ్రా చేసుకుంటున్నాను నా ప్లెజర్ని, అర్థమవుతుందా, ప్లెజర్ని విత్డ్రా చేసుకుంటున్నాను అన్నట్టు ఏం చెప్తున్నారు. ఇక్కడ సెడిషియస్ అంటే అర్థమేంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టేలాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టేలాగా ఉన్నాయి ఆయన మాటలు, దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయి. స్టోకింగ్ రీజనలిజం, ప్రాంతీయవాదాన్ని, స్టోక్ అన్నా మీకు అదే మీనింగ్, ఇన్సైటింగ్, స్టోకింగ్ అదే మీనింగ్, ఎక్సైట్ చేస్తున్నట్టు అన్నమాట. సో దాన్ని ఇంకా రెచ్చగొట్టేలా ఉన్నాయి అని చెప్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉన్నాయని చెప్పి అంటున్నారు. హవెవర్ మిస్టర్ విజయన్ హ్యాస్ రిజెక్టెడ్ ద డిమాండ్. పినరయి విజయన్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేశారు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అగ్రీ విత్ ద గవర్నర్స్ అసెస్మెంట్ దట్ అన్ అబ్జర్వేషన్ దట్ దోస్ హూ హ్యాడ్ సీన్ ఓన్లీ యూనివర్సిటీస్ ఇన్ ఉత్తరప్రదేశ్ వుడ్ నాట్ అండర్స్టాండ్ యూనివర్సిటీస్ ఇన్ కేరళ. ఓకే, ఈ సెడిషియస్ ఆర్ గోస్ అగెన్స్ట్ నేషనల్ యూనిటీ. బాలగోపాల్ ఏమన్నారంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీలు మాత్రమే చూసిన వాళ్ళకి కేరళ యొక్క యూనివర్సిటీస్ మీకు అర్థం కావు అన్నారు. యూపీలో ఉన్న యూనివర్సిటీలు మాత్రమే చూసిన వాళ్ళకి కేరళ యూనివర్సిటీలు అర్థం కావు అనే మాట అన్నారన్నమాట. ఓకే, ఆ మాటని అది సెడిషియస్ అని లేదా నేషనల్ యూనిటీకి వ్యతిరేకంగా ఉందని ఎలా అనుకుంటాం మనం? అందులో ఏమైనా పెద్ద తీవ్రమైన ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే భావాలు ఏమైనా ఉన్నాయా? యూపీలో యూనివర్సిటీలు మాత్రమే చూసేవారికి కేరళలో ఉండే యూనివర్సిటీలు అర్థం కావు, ఇది స్టేట్మెంట్ అమ్మా, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. దీన్ని పట్టుకొని గవర్నర్ గారు ఏమంటున్నారు, ఇది సెడిషియస్, ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేక భావాన్ని రెచ్చగొట్టేలా ఉంది, ఎగ్నెస్ట్ నేషనల్ ఇంటిగ్రిటీ, దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉంది, రైట్, ఇలా పెద్ద పెద్ద మాటలు ఆయన వాడారు. అందుకే అన్నారు ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అగ్రీ విత్ హిజ్ అసెస్మెంట్. ఆయన అసెస్మెంట్తో అగ్రీ అవ్వడం కొంచెం కష్టమే, ఎందుకంటే చిన్నదాన్ని ఆయన పెద్దగా చూసినట్టుగా కనిపిస్తోంది అని. ఇన్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్, మామూలు సందర్భాల్లో అయితే మనకి వెన్ ద గవర్నర్ కన్వేస్ హిజ్ డిస్ప్లెజర్ విత్ ఎ మినిస్టర్స్ కండక్ట్, గవర్నర్ మినిస్టర్ యొక్క ప్రవర్తన విషయంలో నేను హ్యాపీగా లేను, ఇఫ్ హీ కన్వేస్ హిజ్ డిస్ప్లెజర్ ఇట్ విల్ హ్యావ్ కన్సిడరబుల్ పర్సువేజివ్ వాల్యూ. అప్పుడు జనరల్గా దానికి పర్సువేజివ్ వాల్యూ అంటే కన్విన్సింగ్ వాల్యూ ఉంటుంది. అరే గవర్నర్ అంతటి వ్యక్తి ఒక మినిస్టర్ పనితీరు బాగాలేదని చెప్పినప్పుడు వింటారు, ఎందుకు అన్నారనేది ఆలోచిస్తారు. పర్సువేజన్ అంటే కన్విన్స్ చేయడం అంటే, పర్సువేట్ చేయడం అంటే కన్విన్స్, టు కన్విన్స్ సమ్వన్ ఇన్ టు డూయింగ్ సంథింగ్. వినేవాళ్ళేమో కన్విన్స్ అయ్యేవాళ్ళేమో నార్మల్గా అయితే. హవెవర్ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ అన్రిలెంటింగ్ అక్రిమోనీ బిట్వీన్ రాజ్భవన్ అండ్ ద క్యాబినెట్, ప్రజెంట్ బ్యాక్డ్రాప్ ఏంటి, రాజ్భవన్ అంటే గవర్నర్ రెసిడెన్స్, అది క్యాబినెట్కి మధ్యలో అన్రిలెంటింగ్ యాక్రిమోనీ. యాక్రిమోనీ అంటే ఈ శత్రుత్వ భావజాలం, హొస్టైలిటీ, నెగిటివ్ ఫీలింగ్స్, అన్ఫ్రెండ్లీ బిహేవియర్స్. అన్రిలెంటింగ్ అంటే గ్యాప్ లేకుండా, అసలు ఎడతెరిపి లేకుండా అంటాం చూడండి, అన్రిలెంటింగ్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ రిలెంట్లెస్లీ అంటారు, గ్యాప్ లేకుండా వర్షం పడుతుంది. అన్రిలెంటింగ్, హీ హాస్ బీన్ అన్రిలెంటింగ్ ఇన్ హిజ్ ఎఫర్ట్స్ అంటారు. ఎఫర్ట్స్లో ఎక్కడ గ్యాప్ తీసుకోవట్లేదు అంటే, ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూస్గా జరుగుతుంటే అన్రిలెంటింగ్ అంటాం. ఇక్కడ ఇద్దరి మధ్య యాక్రిమోనీ, ఈ నెగిటివ్ అట్మాస్ఫియర్ అనేది ఎలా ఉంది, అస్సలు వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు అలా మాటలు విసురుకుంటూనే ఉన్నారు. మరి ఇలాంటి సందర్భాల్లో ఇట్ మే నాట్ హ్యావ్ ఇవోక్డ్ ఎనీ సీరియస్ రెస్పాన్స్. అందుకే నార్మల్గా అయితే ఆయన చెప్పిన మాటకి వాల్యూ ఉండేది, పట్టించుకునే వాళ్ళేమో, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత సీరియస్గా తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత సీరియస్గా తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఓకేనా, ఇది ఇక్కడ మనకి చెప్తుంది. ఇట్ మే నాట్ హ్యావ్ ఇవోక్డ్ సీరియస్ రెస్పాన్స్. సీరియస్ రెస్పాన్స్ అనేది ఇవోక్ అంటే రాబట్టడం, రాబట్టలేకపోయింది
అందుకని రావట్లేకపోయినట్టుగా ఉంది అంటున్నారు. నీడ్లెస్ టు సే ద పొలైట్ ఫ్రేజ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ దట్ అప్లైస్ ద డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ టు ఎ మినిస్టర్స్ టెన్యూర్ ఈజ్ నథింగ్ మోర్ దెన్ ఎ రిఫరెన్స్ టు ద విల్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆన్ ది కంటిన్యూన్స్ ఆర్ డిస్మిసల్ ఆఫ్ ఎ మెంబర్ ఆఫ్ హిస్ మినిస్టీరియల్ కౌన్సిల్. మనకి పొలైట్గా ఒక ఫ్రేజ్ పెట్టారు, యూఫిమిజం అంటాం ఇంగ్లీష్లో. చూడండి, యూఫిమిజం అంటే ఏ మైల్డ్ ఎక్స్ప్రెషన్. మైల్డ్ అంటే అంతగా ఇబ్బంది పెట్టని, మైల్డ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ప్లేస్ ఆఫ్ కొంచెం ఇబ్బందికరంగా రాసే స్టేట్మెంట్ బదులు ఇలా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రేపటి నుంచి మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాము అన్నాం అనుకోండి, అది ఎలా ఉంది వినడానికి? తిట్టినట్టుగా ఉంది. మీ సర్వీసెస్ ఇప్పటి వరకు మీరు అందించిన సర్వీసెస్కి చాలా థ్యాంక్స్ అని చెప్పి మీరు కొంచెం మైల్డ్గా రాశారనుకోండి, రైట్? సో కన్సిడరింగ్ హౌ యూ ఆర్ డూయింగ్ రైట్ నౌ, హౌ ద ఆర్గనైజేషన్ ఈస్ గోయింగ్ రైట్ నౌ, మేబీ మనం ఇట్ ఈస్ బెటర్ వీ సెపరేట్ అవర్ పాత్స్ అన్నాం అనుకోండి. మీ దారి మీరు, మా దారి మేము చూసుకుంటే బెటర్ ఇప్పుడు, ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చాలా సర్వీస్ చేశారు, ఇలా రాశారనుకోండి, అది యూఫిమిజం. అంటే ఒక అంశాన్ని నెగిటివ్గా బాధ కలిగించేలా కాకుండా సాఫ్ట్గా రాయడం. ఇప్పుడు మినిస్టర్స్ని పీకేయాలంటే చీఫ్ మినిస్టర్కి అధికారం ఉంది, చీఫ్ మినిస్టర్ కెన్ డిస్మిస్ మినిస్టర్స్ అనే పదం రాయకుండా మినిస్టర్స్ వర్క్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్ అని రాశారు. అంటే గవర్నర్ సాటిస్ఫైడ్గా ఉన్నంత వరకు వాళ్ళు పనిచేస్తారు అని. అంటే దాని అర్థం గవర్నర్ రిమూవ్ చేసేయచ్చు అని కాదు, చీఫ్ మినిస్టర్కే అధికారం ఉంటుంది, కాకపోతే చీఫ్ మినిస్టర్ రికమెండేషన్ బేస్ చేసుకుని గవర్నర్ చేస్తారు. సో అందుకే పొలైట్ ఫ్రేజ్ అని రాశారు. కాన్స్టిట్యూషన్లో ఒక పొలైట్ ఫ్రేజ్ ఉంది, ఏంటది? మినిస్టర్స్ షెల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్. ఇది దేనికి అప్లై అవుతుంది? మినిస్టర్స్ టెన్యూర్ ఈజ్ నథింగ్ మోర్ దెన్ ఎ రిఫరెన్స్ టు ది విల్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ విల్కి రిఫరెన్స్ అది. విల్ అంటే ఇష్టం. చీఫ్ మినిస్టర్కి ఇష్టం ఉంటే, ఇష్టం ఉన్నంత వరకు వాళ్ళు ఉంటారు. చీఫ్ మినిస్టర్కి ఇష్టం లేకపోతే వాళ్ళు మినిస్టీరియల్ కౌన్సిల్ నుంచి డిస్మిస్ అయిపోతారు. ఆ అవకాశం ఉందని చెప్పడం, దాన్ని డిస్మిసల్ అనే పదాలు వాడకుండా పొలైట్గా రాశారని చెప్తున్నారు. ది కాన్స్టిట్యూషనల్ పొజిషన్, ఇక నీడ్లెస్ టు సే, దీని అర్థం ఏంటంటే చెప్పక్కర్లేదు అంటే అఫ్ కోర్స్ అంటాం చూడండి, మనకు తెలిసిన విషయమే కదా, అఫ్ కోర్స్ అంతే కదా అంటాం. నీడ్లెస్ టు సే, అఫ్ కోర్స్ ఆ మీనింగ్ అనమాట. సో అది ఇంకొకసారి చెప్పారు. దిస్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ హౌఎవర్ డస్ నాట్ మీన్ దట్ ది అండర్లయింగ్ కాంట్రవర్సీ ఓవర్ ది అపాయింట్మెంట్స్ ఆఫ్ వీసీస్ టు యూనివర్సిటీస్ ఇన్ కేరళ కెన్ బి బ్రష్డ్ అసైడ్. బేసికల్గా ఈ కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, కేరళలో యూనివర్సిటీలకి వీసీల్ని అపాయింట్ చేయడం విషయంలో మొదలైంది ఈ కాంట్రవర్సీ. సో ఇప్పుడు మినిస్టర్స్ని రిమూవ్ చేసే అధికారం గవర్నర్కి లేదు అనేది బాగానే ఉంది, క్లారిటీ ఉంది. కాకపోతే దాని అర్థం ఈ వీసీస్ని అపాయింట్మెంట్ చేయడంలో కొంత కాంట్రవర్సీ ఉంది, ఆ కాంట్రవర్సీని పక్కన పడేయాలని కాదు. వీ కెనాట్ బ్రష్ ఇట్ అసైడ్. ఆఫ్టర్ ద సుప్రీం కోర్ట్ సెట్ అసైడ్ ది అపాయింట్మెంట్ మేడ్ ఇన్ ది ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజికల్ యూనివర్సిటీ తిరువనంతపురంలో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఒక వీసీ అపాయింట్మెంట్ని సుప్రీంకోర్టు పక్కన పడేసింది, అంటే తప్పు చెల్లదని చెప్పి తేల్చేసింది. సో మిస్టర్ ఖాన్ డైరెక్టెడ్ 9 అదర్ వీసీస్ టు రిజైన్. ఈయన ఏం చెప్పారు, ఇంకో 9 యూనివర్సిటీలకు చెందిన వీసీస్ని రిజైన్ చేయమని ఈయన ఆర్డర్ పాస్ చేశారు. ఫ్లాగింగ్ వాట్ హీ ఫెల్ట్ వర్ సిమిలర్ లీగల్ ఇన్ఫర్మిటీస్ ఇన్ దేర్ అపాయింట్మెంట్. ఈ అబ్దుల్ కలాం యూనివర్సిటీ విషయంలో ఎలాగైతే తప్పు జరిగిందో, అవకతవకలు ఉన్నాయని అనుకుంటున్నారు, అలాగే వీళ్ళ అపాయింట్మెంట్ విషయంలో కూడా ఇన్ఫర్మిటీస్ అంటే వీక్నెసెస్ ఉన్నాయి, లీగల్గా నిలబడదు, వీళ్ళు కొన్ని రూల్స్ని ఫాలో అవ్వకుండా వచ్చేసారు అని చెప్తున్నారు. ఇన్ఫర్మిటీ అంటే వీక్నెస్ అనమాట. సో వాటిని హైలైట్ చేస్తూ అక్కడ ఎలా తప్పు జరిగిందో ఇక్కడ కూడా అలాంటి వీక్నెస్లు ఉన్నాయి, సో మీరందరూ రిజైన్ చేసేయండి అని చెప్పేసి ఈయన డైరెక్షన్స్ పాస్ చేశారు. హిస్ పాయింట్ వాజ్ దట్ జస్ట్ యాజ్ ఇట్ వాజ్ ఇన్ ద కేస్ బిఫోర్ ది అపెక్స్ కోర్ట్, దీస్ వీసీస్ టూ వర్ ఎయిదర్ అపాయింటెడ్ బై ది సబ్మిషన్ ఆఫ్ ఎ సింగిల్ నేమ్ బై సచ్ కమిటీస్ instead of a panel of 3 or 5 names as required under the UGC guidelines, or were chosen by committees that included the state's chief secretary. సమస్య ఏంటి అంటే, ఈ వీసీని అపాయింట్ చేసేటప్పుడు యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం వెళ్తే కనీసం 3 లేదా 5 ప్యానల్ని పెట్టి వాళ్ళలో ఎవరిననేది చెప్పాలి. కానీ ఒక్క మెంబర్నే రికమెండ్ చేసి అతన్నే అపాయింట్ చేశారు. సో గైడ్లైన్స్ని ఫాలో అవ్వలేదు. ఓకే, గైడ్లైన్స్ని ఫాలో అవ్వలేదు అనేది ఒక ప్రాబ్లం. అందుకనే ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజికల్ యూనివర్సిటీ వీసీ యొక్క నియామకం చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు తేల్చేసింది. సిమిలర్గా వీళ్ళది కూడా అదే పరిస్థితి అని చెప్పి ఈయన చెప్తున్నారు.
ఆర్ వర్ చోజన్ బై కమిటీస్ దట్ ఇంక్లూడెడ్ ద స్టేట్ చీఫ్ సెక్రటరీ కూడా ఉన్న కమిటీస్ వీళ్ళని ఎన్నుకున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ద గవర్నర్ ఆర్ ఛాన్సలర్ వాజ్ ఆబ్వియస్లీ రాంగ్ ఇన్ ఫిక్సింగ్ ఏ షార్ట్ డెడ్ లైన్ ఫర్ దేర్ రెజిగ్నేషన్కి చాలా షార్ట్ డెడ్ లైన్ పెట్టారంట, సో అది తప్పు. అండ్ హీ సబ్సిక్వెంట్లీ కన్వర్టెడ్ ది కమ్యూనికేషన్ ఇంటూ షో కాజ్ నోటీసెస్ టు దమ్. సో అందుకే వాటిని కమ్యూనికేషన్ని షో కాజ్ నోటీస్ కింద మార్చేశారు. ఆస్కింగ్ దమ్ టు ఎక్స్ప్లెయిన్ వై దేర్ అపాయింట్మెంట్ షుడ్ నాట్ బి డీమ్డ్ ఇల్లీగల్. మీ అపాయింట్మెంట్స్ ఎందుకు ఇల్లీగల్ కాదో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. నా వరకు మీరు అపాయింట్మెంట్స్ ఇల్లీగల్ అని నేను చెప్తున్నాను, ఎందుకు కాదు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. విచ్ మీన్స్ హీఈస్ గివింగ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ దేర్ సైడ్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఆయనకి ఇస్తున్నారు. సో ఇట్ ఈస్ ఎ సెపరేట్ లీగల్ క్వశ్చన్ whether the judgment in the case of one VC is automatically applicable to all others. ఒక వీసీ జడ్జిమెంట్ విషయంలో ఒక వీసీ అపాయింట్మెంట్ విషయంలో వచ్చిన జడ్జిమెంట్ మిగిలినందరికీ ఆటోమేటికల్గా అప్లై అవుతుందా లేదనేది సెపరేట్ లీగల్ క్వశ్చన్. అయితే హౌవెవర్ గివెన్ ఇట్స్ పొటెన్షియల్ ఫర్ లిటిగేషన్, కానీ లిటిగేషన్కి తనకున్న పొటెన్షియల్ ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో ద సూనర్ ద యూనివర్సిటీ స్టాట్యూట్స్ ఇన్ కేరళ ఆర్ బ్రాట్ ఇన్ లైన్ విత్ యూజీసీ గైడ్ లైన్స్. సో ఇమీడియట్గా అప్లై చేయొచ్చా లేదనేది తెలియకపోయినప్పటికీ ఒకటి మనకి ప్రెసిడెంట్గా పనిచేస్తుంది. అంటే ఏపీజీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో జరిగిన ఆ నియామకం చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక ఎగ్జాంపుల్గా చూపించి మిగిలిన యూనివర్సిటీ నియామకాలు కూడా చెల్లవు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే దెర్ ఇస్ ఎ హ్యూజ్ పొటెన్షియల్ ఫర్ లిటిగేషన్కి పొటెన్షియల్ ఉంది, అవకాశం స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి మళ్ళీ కేసులు వేసి ఇవన్నీ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా ఇట్ ఈస్ ద సూనర్ తొందరగా ఎంత తొందరగా అయితే కేరళలో ఉన్న యూనివర్సిటీ చట్టాలన్నింటినీ యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం కిందకి తీసుకొస్తే అంత మంచిది. ద సూనర్ ద బెటర్. హౌవెవర్ అయితే దెర్ ఈస్ నో డౌట్ దట్ గవర్నర్ ఛాన్సలర్స్ షుడ్ నాట్ కాన్ఫ్లేట్ దేర్ స్టాట్యూటరీ పవర్స్ టు హ్యాండిల్ యూనివర్సిటీ మ్యాటర్స్ విత్ దేర్ కాన్స్టిట్యూషనల్ రోల్ ఇన్ రాజ్భవన్. చూడండి, ఇక్కడ రెండు విషయాలు గమనించాలి మీరు. ఒకటి ఏంటి అంటే మనకి గవర్నర్ అనే రోలు కాన్స్టిట్యూషనల్ రోల్, విచ్ మీన్స్ గవర్నర్ అనే పదవి కాన్స్టిట్యూషన్లో గవర్నర్ గురించి సెపరేట్గా ఆర్టికల్స్ మెన్షన్ చేశారు. హీ డిరైవ్స్ హిస్ పవర్స్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్. వేరాజ్ గవర్నర్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఛాన్సలర్, కానీ ఛాన్సలర్గా యాక్ట్ చేస్తారని చెప్పి కాన్స్టిట్యూషన్లో రాయలేదు. సో ఛాన్సలర్గా యాక్ట్ చేయడం అనేది ఒక కన్వెన్షన్ లాగా నడుస్తుంది. స్టేట్ లెజిస్లేచర్లో యూనివర్సిటీ యాక్ట్, ఒక యూనివర్సిటీ ఫామ్ చేసినప్పుడు వచ్చే చట్టాన్ని యూనివర్సిటీ యాక్ట్ అంటారు. యూనివర్సిటీ యాక్ట్స్లో ఆయన గవర్నర్ గారినే ఛాన్సలర్గా మెన్షన్ చేస్తారు. సో ఛాన్సలర్గా తనకున్న అధికారాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫ్రమ్ స్టాట్యూట్ అంటే లా, బేసిక్ ఆర్డినరీ లా అంటాం. ఆర్డినరీ లేదా బేసిక్ లా అని చెప్పి అంటాం. ఓకే, స్టాట్యూట్ నుంచి వస్తున్న పవర్స్ కాబట్టి వీటిని స్టాట్యూటరీ పవర్స్ అంటారు. ఛాన్సలర్గా తనకున్న అధికారాలన్నీ స్టాట్యూటరీ, దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ స్టాట్యూట్ ఆర్ ఎ లా. గవర్నర్గా తనకున్న అధికారాలన్నీ కాన్స్టిట్యూషనల్, ద పవర్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ఆయనకు అధికారాలు ఇస్తుంది. ఛాన్సలర్గా ఆయనకు వచ్చిన అధికారాలన్నీ కూడా చట్టం ఇస్తుంది, రాజ్యాంగం ఇవ్వట్లేదు. అర్థమవుతుందా? సో అందుకనే ఇక్కడ ఏమంటున్నారు, ఈ స్టాట్యూటరీ పవర్స్ని, ఈ కాన్స్టిట్యూషనల్ రోల్ని కాన్ఫ్లేట్ చేయకూడదు, అంటే కంబైన్ చేయకూడదు. రెండు వేరు విషయాలు. ఛాన్సలర్గా మీకు ఆ చట్టం ఇస్తుంది, ఆ చట్టం మీకు ఏ అధికారాలు ఇచ్చిందో వాటిని ఉపయోగించండి, కలిపేయకండి అన్నీ అని చెప్తున్నారు. ద టసిల్ అంటే గొడవ మేక్స్ ఎ గుడ్ కేస్ ఫర్ వై గవర్నర్స్ హూజ్ ఓవర్ట్లీ అంటే చూడండి, మనకి కోవర్ట్ ఆపరేషన్ అనే పదం విన్నారు ఎప్పుడైనా? కోవర్ట్ అంటే సీక్రెట్గా, కోవర్ట్ ఆపరేషన్ అంటారు. ఎవరికి తెలియకుండా సీక్రెట్గా అండర్ గ్రౌండ్ ఆపరేషన్స్ని కోవర్ట్ ఆపరేషన్, కోవర్ట్ మిషన్ అంటారు. అందులో సి తీసేస్తే ఓవర్ట్ అంటే ఓపెన్గా, అందరికీ తెలిసేలాగా. అర్థమవుతుందా? కోవర్ట్కి ఆపోజిట్ ఏంటి? ఓపెన్లీ. సో హూజ్ ఓపెన్లీ పొలిటికల్ ఫంక్షనింగ్. ఈ గవర్నర్స్ ఎప్పుడు కూడా అధికార పార్టీ వీళ్ళ పార్టీ కాదు, గవర్నర్ ఏ పార్టీకి చెందిన వ్యక్తో ఆ పార్టీ అధికారం లేకుండా అపోజిషన్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉందనుకోండి, వీళ్ళు ఓపెన్గా దానికి ఆపోజిట్గా ఏదో ఇబ్బందులు పెడుతూ ఉంటారు. సో హూజ్ ఓవర్ట్లీ పొలిటికల్ ఫంక్షనింగ్ ఈజ్ అన్ అన్ఈజీ ఫ్యాక్ట్ ఆఫ్ పొలిటికల్ లైఫ్ షుడ్ నాట్ బి టాస్డ్ విత్ బీయింగ్ ఛాన్సలర్స్. అందుకే ఫైనల్గా ఏం చెప్తున్నారంటే, ఈ గవర్నర్స్కి ఈ పనులు ఇవ్వకూడదు, గవర్నర్కి ఛాన్సలర్ అనే రోల్ ఇవ్వకూడదు.
తీసేయడం మంచిది. ఎందుకంటే ఛాన్సలర్ అనే రోలు చట్టాల నుంచి వస్తాయి, చట్టాలు చేసేది స్టేట్ గవర్నమెంట్. ఆ స్టేట్ గవర్నమెంట్లో ఏ పార్టీ అధికారం ఉందో దానికి కాకుండా వేరే పార్టీ వ్యక్తి గవర్నర్గా ఉంటే ఇలాంటి తలనొప్పులకే దారితీస్తూ ఉంటుంది. వీళ్ళు జనరల్గా పొలిటికల్ ఏజెంట్, సెంటర్ యొక్క పొలిటికల్ ఏజెంట్స్గా పనిచేస్తూ ఉంటారు. ఈ హెడేక్స్ అన్నీ ఉంటాయి. సో ఇట్ ఈస్ బెటర్ వీ డోంట్ టాస్క్ దెమ్ విత్ దీస్ రోల్ ఆఫ్ ఎ ఛాన్సలర్. తీసేయడం మంచిది అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. సో మీకు ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా ఇచ్చాను. రీడ్ ద స్టేట్మెంట్స్ అండ్ పిక్ యువర్ ఆన్సర్. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయడం కోసం ఎడిటోరియల్స్ చదువుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, యూపీఎస్సి CSAT ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గ్రూప్ 1, గ్రూప్ 2, హైకోర్టు, ఇంకా రకరకాల ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకొని మీ యొక్క అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్లో స్కోర్ చేసి దీన్ని ఒక స్ట్రెంత్ కింద మార్చాలంటే నేను స్వయంగా క్లాసెస్ చెప్తున్న ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ కోర్సు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళిపోతుంది. కేవలం 3,000 రూపాయల ఫీజుకే మనం ఇది అందిస్తున్నాం. అండ్ బేసిక్ లెవెల్ నుండి హయ్యెస్ట్ లెవెల్ వరకు అన్నీ ఇందులో కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 31st October విత్ ఓన్లీ 3-4 days ఆర్ లెఫ్ట్. ఆఫ్టర్ దట్ ద ఫీ విల్ బీ రివైజ్డ్ ఫర్దర్. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.